తిరిగి వార్తలకు స్వాగతం. ఆచంట మండలం కరుగోలిమిల్లి ఇసుక ర్యాంపులో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 7 ట్రాక్టర్లను ఒక జేసీబీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదులు అందడంతో దాంతో తహసీల్దార్ పోలీసులు సంఘటనా స్థలం వద్దకు వెళ్లి ట్రాక్టర్ను జేసీబీను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమ ఇసుక దందా జరిపే వారిపై కేసులు నమోదు చేయాలని స్థానికులు కోరారు. ఆచంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఈ కరుగోలిమిల్లి ర్యాంప్లో జరిగేటువంటి అక్రమ ఇసుక రవాణా ప్రతిరోజు సుమారుగా 2 నెలల నుంచి రాత్రులు ట్రాక్టర్ల మీద జేసీబీలతోటి లోడ్ చేసి రోజుకి 100 ట్రిప్పులు అక్రమంగా తరలిస్తున్నారు. దీన్ని మాకు పక్కనే ఉన్న ర్యాంప్ పక్కనే ఉన్నటువంటి నెల్లివారిపేట గ్రామస్తులకి ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు కంటి మీద నిద్ర అన్నది లేకుండా చేస్తున్నారు. ఈ ట్రాక్టర్లు ఎక్కువ విపరీతంగా తిరగడం వల్ల దీని గురించి అధికారులకి తెలియపరిచినా కానీ దాన్ని స్పందించలేదు. తదుపరి ఈ నిన్న రాత్రి అనగా మంగళవారం రాత్రి మేము స్పందించి ఈ యొక్క ర్యాంప్లోకి వచ్చి అక్రమంగా తిరుగుతున్నటువంటి బళ్ళుని జేసీపీని ఆఫ్ చేసి మా సర్పంచ్ గారు అయినటువంటి సూర్యప్రకాష్ గారిని రంపించి తదుపరి విషయాలన్నింటినీ మీ యొక్క మీడియా ముందు ఉంచడం జరిగిందండి. విఆర్ఓ గారు వచ్చి బళ్ళ నాటిని సీజ్ చేసుకున్నారు. ఇంతకుముందు కూడా గతంలో కూడా మేము చెప్పాము, అయినప్పటికైనా ఎప్పుడు ఈ విషయాన్ని ఎవరో స్పందించలేదు. అధికారులు అన్న వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. దాన్ని బట్టి మాకంటూ కూలి పని చేసుకునే వాడికి కూలి పని లేకుండా చేసి ఈ యొక్క పెత్తందారులు పార్టీ పరంగా చేసుకుని వాళ్ళు అడ్డా చేసుకుని ఇసుక దందా చేస్తానే గడుపుతున్నారు సార్. ఇప్పటికైనా అధికారులు ఈ యొక్క విషయాన్ని స్పందించి ఇక్కడ ఒక సిక్కుపోటు పెట్టి ఇక్కడ నుంచి అక్రమ దందా జరగకుండా చూడాలని అధికారులు మా కరుగోలిమిల్లి గ్రామం తరపుని మా నెల్లివారిపేట గ్రామం తరపుని పెంటపాడు మండలం మీనవల్లూరులో గల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పురోహితుడు వేలూరి సుబ్రహ్మణ్యం శ్రీ క్రోధినామ సంవత్సర ప్రత్యేకతలు వివరించారు. ఈ నెల 4 నుండి స్వామివారి కళ్యాణోత్సవాలు జరగగా డాక్టర్ నోరి నారాయణమూర్తి శ్రీరామ వైభవంపై ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇచ్చారు. సోమవారం రాత్రి త్రిశూల స్నానం పుష్పయోగోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పెమ్మరాజు సూర్య నరేంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఉండి నిజర్గ ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరికీ శుభాలు కలగచేయాలని మాజీ శాసనసభ్యులు శివరామరాజు వేడుకున్నారు. ఉండి మండలం చెరుకువాడలో వేంచేసి ఉన్న శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి వేణుగోపాల స్వామివారిని ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండేలాగా స్వామివారి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నానని తెలిపారు. ఆయనతో పాటు కట్ట నరసింహమూర్తి, తాళం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన చెరుకువాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి వేణుగోపాల స్వామి దేవాలయంలో ఈరోజు ఉగాది పర్వదినాన్న స్వామివారిని దర్శనం చేసుకుని పూజ చేయటం జరిగింది. చెన్నమల్లేశ్వర స్వామి వేణుగోపాల స్వామి అందరికీ దివ్యాశీస్సులు ఇచ్చి అందరికీ శుభాలు కలగజేయాలని, ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం అందరికీ శోభాయమానంగా ఉండి అందరూ కూడా అభివృద్ధి చెందాలని, ప్రత్యేకించి రైతాంగం అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాలు వృద్ధి చెందాలి, ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి. మహదేవపట్నంలో గంగమ్మ, వెంకమ్మ, మహంకాళమ్మ పోతురాజుల ఊరేగింపు కార్యక్రమం తాపిమేస్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వాహనం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధాల మధ్య ఊరేగింపు కార్యక్రమం కళ్ళు పండగగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పెరుమచ్చి రమేష్ రాజు, గ్రామ ఉప సర్పంచ్ ముందునూరి సుబ్బరాజు, వైస్ చైర్మన్ గుట్టముక్కల నాగరాజు, తాపిమేస్త్రి సంఘ ప్రతినిధులు తదితరులు మాట్లాడారు. మే నెల 22వ తేదీ నుండి ప్రారంభమయ్యే అమ్మవారి జాతర మహోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.
వైభవంగా అద్భుతంగా మా మారేపట్నం గ్రామం నుంచి ఆర్టీపీఎస్ఆర్ సంఘం వారి ఆధ్వర్యంలో ఈ ఊరి ఉత్సవం మారేపట్నం ఈ రోజున జరుగుతుంది. మరి అంతేకాకుండా వచ్చిన మే నెల మరి 22వ తారీఖు నుంచి 26వ తారీఖు దాకా అమ్మవారి ఉత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా 22 నుంచి 26 వరకు అమ్మవారికి మరి 26వ తారీఖున అఖండ వైభవంగా అనుసంధానం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని స్వీకరించి మరి అమ్మవారి పాత్రగా అందరూ ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటూ కోరిన కోరికలు తీర్చే దేవత వీరపేరంటలమ్మని మాజీ శాసనసభ్యులు వేడుకూరి వెంకట శివరామరాజు తెలిపారు. వెల్లివరిలోని వీరపేరంటలమ్మ 71వ జాతర మహోత్సవంలో భాగంగా ఉగాదిలో పురస్కరించుకొని సతీ సమేతంగా శివరామరాజు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికారు. శివరామరాజు మాట్లాడుతూ వీరపేరంటలమ్మ కోరిన భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నారని తెలిపారు. ఆక్వా రైతులు, కర్షకులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలకు ఉత్తమ దీవెనలు అందిస్తున్న అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం తన చేతుల మీదుగా గతంలో జరగడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని వివరించారు. ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గాదిరాజు శ్రీనివాసరాజు, ముదునూరు వాసు తదితరులు పాల్గొన్నారు. వెలువరి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ వీరపేరంటలమ్మ వారు అదే గొల్లపేరంటలమ్మ వారి వార్షిక మహోత్సవంలో భాగంగా ఈరోజు ఉగాది పర్వదినాన్న అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు గావించడం జరిగింది. మన వీరపేరంటలమ్మ వారు మన ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ కూడా కోరిన కోరికలు తీరుస్తూ అందరికీ వెలువెల్పగా ఉండి అందరికీ అభయాన్ని ఇస్తున్న తల్లి వీరపేరంటలమ్మ తల్లి. వీరపేరంటలమ్మ తల్లి వార్షికోత్సవాన్ని గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ వారు, గ్రామస్తులు, ఈ ప్రాంత ప్రజానీకం అంతా కూడా భక్తి శ్రద్ధలతోటి వార్షిక మహోత్సవాన్ని జరుపుకొని అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వేలాది మంది భక్తులు ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అది ఏదైతే మనం వీరపేరంటలమ్మ వారు మనందరికీ కూడా చల్లని తల్లిగా ఉండి మనకి కోరికలు తీరుస్తూ మనకి అభయాన్ని ఇస్తూ మన చల్లగా చూడాలని. ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుకొల్లు, మోగలులో ప్రచారాన్ని నిర్వహించారు. పాలకోడేరు మండలం కోరుకొల్లు, మోగలు గ్రామాల్లో మీ ఇంటి బిడ్డగా, సోదరుడుగా మీరు చూపుతున్న ఆదర అభిమానమే నన్ను ఎన్నికల్లో ముందుకు వెళ్లేలాగా నడిపిస్తోందని శివ అన్నారు. ప్రచారంలో ఆయన వెంట కలిదిండి రామకృష్ణంరాజు, పేరుచల విశ్వనాథరాజు, పెనుమచ్చ సత్యనారాయణరాజు, మాజీ ఎంపీటీసీ పెనుమచ్చ శివరామరాజు, పెనుమచ్చ సత్యనారాయణరాజు, సాయిరాజు, కన్మూరి సతీష్ రాజు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అమ్మలారా, అక్క చెల్లెమ్మలారా, అన్నదమ్మలారా, సోదరమణులారా, రైతన్నలారా, రైతు సోదరులారా, మన కళాశాల శివ గారు మీ ముందుకు వస్తున్నారమ్మా. రైతన్నలారా, రైతు సోదరులారా, రైతు కార్మికులారా, కర్షకులారా, మన ప్రియతమ నాయకుడు మన కళవ పూడిస్తూ మీ ముందుకు వస్తున్నారు. మీ తమ్ముడు మీ ముందుకు వస్తున్నారమ్మా. అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్మలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం చేస్తూ ఈరోజు కోరుకొల్లు గ్రామంలో ప్రచారం చేయటం జరిగింది. ప్రచారంలో ఈరోజు ఉగాది పర్వదినాన్న మన సోమేశ్వర స్వామి దేవాలయంలో పూజలు గావించి ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కోరుకొల్లు గ్రామం
నన్ను బాగా ఆదరించే గ్రామం ఈ కోరుకొల్లు గ్రామంలో. మనం అన్ని మౌలిక వసతులు, మంచినీటి వసతి కానీ, కరెంటు వసతి కానీ, రోడ్లు నిర్మాణం కానీ బాగా చేపట్టడం జరిగింది. అట్లాగే సంక్షేమ పథకాలన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. ఆ రైతాంగానికి అండగా నిలబడటం జరిగింది. గ్రామ సమగ్ర అభివృద్ధికి పాటుపడటం జరిగింది. అందరికీ కూడా అందుబాటులో ఉండటం జరిగింది. తెలుగు నూతన సంవత్సరంలో అన్ని శుభాలు జరగాలని ఉండి స్వతంత్ర అభ్యర్థి, ఉండి మాజీ ఎమ్మెల్యే వేల్కూరి వెంకట శివరామరాజు అన్నారు. కాలకూరులో వేంచేస్తున్న వెంకటేశ్వర వారిని ఉండి మాజీ శాసనసభ్యులు శివరామరాజు, ఆయన సతీమణి అరుణ, టీడీటీ మాజీ సభ్యులు గోకరాజు రామరాజు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ ఉగాది పచ్చడిలో తీపి, వగరు, చేదు అన్నీ ఉంటాయని అన్నారు. రైతులు, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మాజీ చైర్మన్ అడ్డాల గణపతిరాజు, దండు వెంకట కృష్ణంరాజు, ఉప సర్పంచ్ నడిపిల్లి ప్రదీప్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మనందరికీ ఎలవేల్పు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కాలకూరులో వేంచేసి ఉన్న స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని పూజ గావించడం జరిగింది. మన ఉండి నియోజకవర్గంలోని రైతుల్ని, అన్ని వర్గాల ప్రజలకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు చల్లగా ఉండి అందరూ కూడా శుభకరంగా ఉండాలి, అందరూ ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని కోరి ప్రార్థిస్తూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వర ఆధ్వర్యంలో నిడదవోలు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభకు హెలీప్యాడ్లు సిద్ధం చేశారు. చంద్రబాబు పర్యటన కన్వీనర్ పెందుర్తి వెంకటేష్, నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గురుపల్లి శేషరావు ఏర్పాట్లను పరిశీలించారు. పెరవలి మండలం అజ్జరంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నీటి గుంట అనే కార్యక్రమం ఆవశ్యకతను ప్రధానోపాధ్యాయులు ఎంఆర్విఎస్ఎన్ రెడ్డి వివరించారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా వాటర్ బెల్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదని, పిల్లలే కాదు పెద్దలు కూడా ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిదని, విద్యార్థులు క్రమం తప్పకుండా నీళ్లు త్రాగేలాగా శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుడు కందికుప్ప కాశీ విశ్వనాథం మాట్లాడుతూ నీటి గంటకు విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చిందని, దేశవ్యాప్తంగా ఆరోగ్య భారత దిశగా వాటర్ బెల్ మహోత్సవం జరుగుతుందని, పిల్లలు ఇంటి దగ్గర నుండి పుస్తకాలతో పాటు వాటర్ బాటిల్ కూడా తెచ్చుకుంటున్నారని తెలిపారు. పిల్లలు సరిపడా నీరు త్రాగక రోగాల బారిన పడుతున్నారని, ఇది గమనించిన ప్రభుత్వాలు ఈ నీటి గంట అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, దేశంలో తొలిసారిగా కేరళ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని తెలిపారు. ఉపాధ్యాయుడు డివివిఎస్ఎన్ ప్రసాద్ కూడా మాట్లాడారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కారాలు 2024 కింద వేద ఆగమన పండితులను సత్కరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధురత తెలిపారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ విడిది కార్యాలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కారాలు 2024 వేడుకలు పురస్కరించుకొని సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధురత మాట్లాడుతూ ప్రతి ఏడాది ఉగాది పండుగ సందర్భంగా వేద ఆగమన పండితులు సత్కరించడం సాంప్రదాయంగా జరుపుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పండితులకు నగదు పురస్కారాన్ని మెమంటోను అందజేసి సేవతో సత్కరించడం జరిగిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయవంతంగా ఎన్నికల నిర్వహణలో అందరం సమయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. వేడుకల్లో భాగంగా వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. మహారాష్ట్రలో మరాఠీలకు 10% రిజర్వేషన్లు ఇచ్చినట్లు కాపులకు కూడా రాష్ట్రంలో 10% రిజర్వేషన్ కల్పించాలని కాపు ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాపు ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ కోటిపల్లి అయ్యప్ప అన్నారు. దీనివల్ల పేద ఓసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. తణుకులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హైకోర్టు సమర్థించిన విధంగా కాపు రిజర్వేషన్ కోసం ప్రభుత్వాలు మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ను అడ్డు పెట్టుకుని చంద్రబాబు ఓట్లు పొందాలని చూస్తున్నారని, కాపులను ఓట్ల కోసమే వాడుకుంటున్నారని, వారికి మేలు చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఇద్దరికి మాత్రమే కొమ్ము కాయాలని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో కూడా కాపులకు న్యాయం చేయాలన్నా 2014 ఎన్నికల్లో హామీ ఇస్తూ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు కాపులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని,
జగన్మోహన్ లాగా కాపు రిజర్వేషన్ సాధ్యం కాదని పవన్ చంద్రబాబు చెప్పేస్తే బాగుంటుందని అన్నారు. కార్యక్రమంలో కాపు కన్వీనర్ పెద్దిరెడ్డి మహేష్, పంచాయతీ రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి సుదీర్ఘకాలం నుంచి రిజర్వేషన్లు లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. గతంలో బీసీలుగా ఉన్నటువంటి కాపులు ఈ రోజుని బీసీల నుంచి తొలగించబడి గత 30 ఏళ్ళుగా జీవో నెంబర్ 30 వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. ప్రముఖ హైకోర్టు న్యాయస్థానం వారు కూడా ఆ జీవో 30 సమర్థించింది. ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు సమర్థించిన విధంగా రిజర్వేషన్లు కల్పించకుండా 1994 నుంచి 2004 వరకు కూడా అధికారంలో ఉన్నారు. అధికారంలోకి ఉన్న 10 సంవత్సరాలు కూడా కాపులకి రిజర్వేషన్లు పట్టించుకోలేదు. తరువాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మళ్ళీ కాపు యొక్క సంఖ్యాబలం రీత్యా గెలుపు ఓటములకి దిశానిర్దేశం చేసేటువంటి కాపు సామాజిక ఓట్ల కోసం తన మేనిఫెస్టోలో 2014లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సాక్షిగా రిజర్వేషన్లు కాపులకు కల్పిస్తానని చెప్పి ఆనాడు వాగ్దానం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే అసెంబ్లీలో బిల్లు పెట్టి కాపులకి సుదీర్ఘకాలం నుంచి కల్పించలేనటువంటి రిజర్వేషన్లు మేము కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ రకంగా రిజర్వేషన్ కల్పిస్తామని ఓసారి బీసీల్లో పెడతామని, మరొకసారి ఈడబ్ల్యూఎస్ కింద పెడతామని, ఓసారి కాపుల్ని బీసీఎఫ్ కింద చేర్చామని చెప్పి ఒక బిల్లు పెట్టామని చెప్పి కేంద్రానికి పంపించారు. అదేవిధంగా మోడీ గారు గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% కల్పించారు. అందులో 5% కాపులు కల్పిస్తున్నామని చెప్పి ఇట్లా మాటలు మాత్రమే చెప్పారు, కానీ ఆచరణకి సాధ్యం కాలేనటువంటి బిల్లుల్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ రోజుని పవన్ కళ్యాణ్ గారితో అలాగే ఎన్డీఏ ప్రభుత్వంతో ఉన్నటువంటి టీడీపీ నాయకత్వాన్ని మేము ఒకటే కోరుతూ ఉన్నాం. గత 30 ఏళ్ళుగా అయితే రెడ్లు కానీ అయితే కమ్మవారు కానీ మీరే పాలకులుగా ఉన్నారు, మా కాపు జాతికి ఏం చేసింది లేదు. వంతుల వారిగా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కాపుల్ని ఒక ఓటు బ్యాంకుగా కాకుండా కరివేపాకులాగానే భావించారు. ఈసారైనా కాపుల్ని ఒక ఓటు బ్యాంకుగా గుర్తించి వారికి సుదీర్ఘమైనటువంటి సమస్యలు పరిష్కరించే విధంగా కాపులకి 10% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఈ కాపు ఐక్య వేదిక తరపున మేము కోరుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలో రాకముందు రిజర్వేషన్ ఇస్తామని, అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లో అమలు చేస్తామని చెప్పారు. కానీ ఆ హామీని నెరవేర్చలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకుని కాపుల ఓట్లు కావాలని కోరుతున్నారు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చిన విధంగా బీసీలకు, కాపులకు 10% బీసీలు రిజర్వేషన్లు ఎందుకు మీకు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని ఈ సందర్భంగా అడుగుతున్నాను. మీరు ఈ హామీని రేపు తణుకులో జరగబోయే బహిరంగ సభ ద్వారా కాపులకు ఒక స్పష్టమైన బలమైన హామీని ఇవ్వాలని కోరుచున్నాం. మొక్కను భగవత్ స్వరూపంగా భావించాలని పిఠాపురం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పుణ్యకాలంలో పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉగాది సభకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అధ్యక్షత వహించి ప్రసంగించారు. నేటి ఆధునిక యాంత్రిక యుగంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందింప చేసుకోవడం ద్వారా శాంతి, సహనం అనే 2 ఆయుధాలు లభించి యుద్ధాలు రాకుండా నివారించవచ్చునని, పంచభూతాలు కలుషితం కాకుండా కాపాడుకోవచ్చునని డాక్టర్ ఉమర్ అలీ షా అనుగ్రహ భాషణ చేశారు. ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవడం ద్వారా, ఏకత్వ భావన అలవర్చుకోవడం ద్వారా శ్రీ క్రోధినామ సంవత్సరంలో క్రోధాన్ని నివారించుకొని అనేక సమస్యలు పరిష్కరించుకోవాలని డాక్టర్ ఉమర్ అలీ షా పిలుపునిచ్చారు. అవధాన దురంధర ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిరుపేద మహిళలకు 3 కుట్టు మిషన్లు, పక్షులకు ఆహారంగా ధాన్యం కుచ్చును స్వామి నిరుపేద మహిళలకు వాలంటీర్లకు అందజేశారు. మహమ్మద్ రసూల్ వారి చరిత్ర అనే గ్రంథాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ఆవిష్కరించి వాటి ప్రతులను గంధముద్రణకు సహకరించిన అన్నంరెడ్డి సోమరాజు, వీరగీత వారి కుటుంబ సభ్యులు స్వీకరించారు. డాక్టర్ విస్తాలి శంకర్రావు, షేక్ బాపూజీ, చిందాడు చిన్నోడు, పీఠం కన్వీనర్ పేరు సూరిబాబు, సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్టీవీ ప్రసాద్ వర్మ, ఏవివి సత్యనారాయణ, ఏ రాధాకృష్ణ, మీడియా సహాయ కన్వీనర్ భాస్కర్, నందం తాతయ్య, తాత్విక బాల వికాస్ విద్యార్థులు కుమారి సన్నిపోయిన ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. క్రోధి ఉగాది నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, శుభాశీస్సులు తెలియజేస్తూ, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం ఈనాటి సమాజానికి ఎంతో ముఖ్యము. ఎందువల్లన్నప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో 32 వర్గాల్లో 2వదైనటువంటిది క్రోధము.
ఈ సమాజంలో క్రోధం వల్ల ఎన్నో సమస్యలు ఏర్పడి తీవ్రమైనటువంటి సంక్షోభాలు సమస్యల ద్వారా మానవులు మిట్టాడుతున్నటువంటి ఈ మానసిక వ్యవస్థను చక్కబరచడానికి ఆధ్యాత్మిక తత్వం ఎంతో అవసరం. అంచద ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా క్రోధాన్ని నివారించుకొని సమస్యల్ని పరిష్కరించుకొని తమ జీవన తత్వాన్ని సుఖమయం చేసుకుంటూ ఆరోగ్యకరంగా సంతోషంగా జీవించడానికి చక్కని అవకాశం ఏర్పడుతుంది ఈ క్రోధినామ సంవత్సరంలో. కనుక ఆధ్యాత్మిక తాత్విక ప్రయాణం మనందరూ మన యొక్క జీవన తత్వంలో అలవర్చుకోవాలని ఆశిస్తూ ఈ సంవత్సరం జరిగేటువంటి అనేక రకాలైనటువంటి సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాలు, అలాగే పంచభూతాల సమతుల్యత కోల్పోవడం వల్ల తీవ్రమైనటువంటి భూకంపాలు, వాయుగుండాలు, సునామీలు, అగ్నిపర్వతాలు పేలటం, అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఈ అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఏర్పడి అతివృష్టి అనావృష్టి వల్ల అనేక సమస్యలు, ఆహార సమస్యలు, నీటి కొరత ఇత్యాది సమస్యలు ఎన్నో ఏర్పడి మానవాళికి ఎంతో తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడేటువంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం. కనుక ఈ విషయాలను సంస్కరించుకొని పరిష్కరించుకొని మనం చక్కని జీవన తత్వాన్ని అలవర్చుకోవాలి అన్నట్లయితే మనందరికీ సహనము, శాంతి తత్వము ఈ రెండు మనందరికీ అవసరము. శాంతి తత్వంతో విజయాన్ని సాధించవచ్చు. సహనంతో మన సమస్యలను మనం పరిష్కరించుకొని చక్కని ఆధ్యాత్మిక బాట మనం ఏర్పరచుకోవచ్చు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల బిగింపు, రైతుల మెడకల ఉరితాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తే ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఏలూరు పవర్పేట అన్య భవనంలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల బిగింపుపై నిర్వహించిన సమావేశంలో రైతు సంఘ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ముస్నూరు మండలం రమణక్కపేటలో విద్యుత్ శాఖ అధికారులు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడమే కాకుండా ఆ మీటర్లు రైతులు పీకేస్తే విద్యుత్ సరఫరా నిలిపివేస్తని బెదిరించడం అన్యాయమని విమర్శించారు. ఈనాటి బంగారు మాట. మనస్ఫూర్తిగా పని చేయలేని వారు జీవితంలో విజయం సాధించలేరు. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.